వెల్కమ్ టు ఎస్పీ మైండ్స్ ఛానల్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈ వీడియోలో మే 2020 పేపర్ కోడ్ 10 మోడల్ పేపర్ చూద్దాము. ఏపీఆర్పిఆర్ 1980లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాము. మోడల్ పేపర్ 10లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. అలాగే రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2లోంచి ఎక్కువగా అపెండిక్స్ నెంబర్స్ అడుగుతున్నాడు. అందులో కంటెంట్స్ చూసుకుంటే డైరెక్ట్గా అపెండిక్స్ నెంబరు కంటెంట్స్ నుంచి ఆన్సర్ దొరికేస్తుంది. అలాగే అందులో సెకండ్ పార్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్ ఫామ్స్ గురించి ఉంటుంది. సో ఈ ఫామ్ నెంబర్సు అలాగే అపెండిక్స్ నెంబర్సు ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2లోంచి ఎక్కువగా అడుగుతున్నాడు. ఏపీఆర్పిఆర్ 1980లో క్వశ్చన్స్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఫినాన్స్ కమిషన్ మేక్స్ రికమెండేషన్ టు ద ప్రెసిడెంట్ టుగెదర్ with explanatory memorandum as to the action taken thereon to be laid before each house of parliament under which article of Constitution of India. None of the above. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద శాంపిల్కి 2-3 క్వశ్చన్లు చూపిస్తాను. తర్వాత నుంచి మీరు అలా ఫాలో అయిపోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఫైనాన్స్ కమిషన్ గురించి ఇస్తున్నాడు. ఆప్షన్స్ ఇవి ఇచ్చాడు. సో ఆర్టికల్ 211 ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అసలు ఏమేమి ఇచ్చాడు ఒకసారి చెక్ చేయండి. అసలు ఏమేమి ఉంటాయి. ఇక్కడ అన్ని ఆర్టికల్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ కంటెంట్స్ ఉంటాయి, ఇక్కడ పేజ్ నెంబర్స్ ఉంటాయి. సో వాడు ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 211 ఇచ్చాడు ఆర్టికల్ నెంబర్. సో 211కి ఫస్ట్ మీరు చూడండి. 211 అని అసలు లేనే లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ 251. సో 251 చెక్ చేయండి. 251 కూడా లేదు. సో అది కాదు. ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ ఇక్కడ ఉంటే దెన్ మనం దాని గురించి చూడొచ్చు ఏంటి అనేది. 201. సో 201 కూడా లేదు ఇందులో. ఓకే, సో నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. అండర్ విచ్ అథారిటీ ఆఫ్ ఏపీఆర్పిఆర్ 1980 రూల్స్ ద పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీస్ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ కేసెస్ వేర్ ద పెన్షన్ హ్యాస్ టు బి either stopped or cut after the forwarding the pension papers. Option 3 is correct. రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇందులో నుంచి మినిమం 15 to 20 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో అసలు ఇందులో ఏముంటాయి, ఎలా మనం సెర్చ్ చేసుకోవాలి. అన్ని క్వశ్చన్లు సెర్చ్ చేయడం చూపించడం కుదరకపోవచ్చు. మీకు కొన్ని చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ట్రై చేయండి సెర్చింగ్ అనేది. ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. ఇక్కడ రూల్ నెంబర్స్ ఉన్నాయి స్టార్టింగ్. ఇవన్నీ రూల్ నెంబర్స్. ఓకే, ఎక్కడైతే టిక్లు పెట్టానో అవి ఎక్కువ సార్లు క్వశ్చన్స్ ఎక్కువగా ఎగ్జామ్లో అడిగినాం అనమాట. సో కంటెంట్స్ ఇచ్చాడు అండ్ పేజ్ నెంబర్స్ ఇచ్చాడు. సో రూల్ నెంబర్ అని అడిగితే కనుక మనం రూల్ నెంబర్లోకి రావాలి. ఒకవేళ పెన్షన్ రూల్స్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చి రూల్ నెంబర్ అని ఇచ్చాడు అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ సెర్చ్ ఇన్ దిస్ కంటెంట్స్ అనమాట. ఈ లైన్లో మీరు ఎత్తుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఇక్కడ రూల్ నెంబర్స్ రూల్స్ మీద ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో ఏమున్నాయంటే పార్ట్ 2 కూడా రూల్ నెంబర్సే. ఇక్కడ 59 రూల్స్ వరకు ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి అపెండిక్స్ 1 ప్రొసీజర్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ పెన్షన్ కేసెస్. సో దిస్ ఈజ్ అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3. సో కంటెంట్స్ అన్నీ కూడా అపెండిక్స్ వైజ్ ఉన్నాయి పార్ట్ 2 అంతా. ఓకే, సో అపెండిక్స్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు క్వశ్చను, మనకి ఇక్కడ అపెండిక్స్ 3, అపెండిక్స్ 2, అపెండిక్స్ 1, అపెండిక్స్ 4 అన్నాడు. సో ఆప్షన్ నుంచి క్వశ్చన్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చను ఇన్స్ట్రక్షన్స్ కేసెస్ వేర్ ద పెన్షన్ హ్యాస్ టు ఎయిదర్ స్టాప్డ్ ఆర్ కట్ అన్నాడు. ఓకే, ఫర్ ఫార్వర్డింగ్ పెన్షన్ పేపర్, ఆఫ్టర్ ఫార్వర్డింగ్ పెన్షన్ పేపర్. సో మనకి అపెండిక్స్ 3 చెక్ చేయండి. అపెండిక్స్ 3 ఇన్వాలిడ్ పెన్షన్ గురించి చెప్తుంది, కానీ ఇక్కడ వేరే టాపిక్ ఉంది. సో ఇది కాదు. అపెండిక్స్ 2 చెక్ చేయండి. ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఫర్ ఏపీ పెన్షన్ కోడ్ అని ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ అపెండిక్స్ 1కి రండి. మనకు కావాల్సింది ఏంటి? ప్రొసీజర్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ ఈ పెన్షన్ పేపర్స్ గురించి కావాలి మనకి టాపిక్ అది. సో అపెండిక్స్ 1 చూడండి. ఎస్, అంటే ప్రాసెసింగ్ ఆఫ్ పెన్షన్ కేసెస్లో ఫార్వర్డింగ్ ఆఫ్ పెన్షన్ పేపర్స్ అనే టాపిక్ ఉంది. ఓకే, సో ఇది రూల్ నెంబర్
10 దగ్గర అది 11 దగ్గర ఉంది. ఈ రూల్ నెంబర్ అడగలేదు వాడు, ఓన్లీ అపెండిక్స్ అడిగాడు. సో అపెండిక్స్ 1లో ఉంది. సో అది మన ఆన్సర్ చూపిస్తాం. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. సో ఈ రకంగా అంటే మీరు కంటెంట్స్ తీసి మీరు చూడాల్సింది ఏమిటంటే రూల్స్ ఫస్ట్ పార్ట్లో ఏమున్నాయి, రూల్స్లో ఎన్ని పార్ట్లు ఉన్నాయి మనకి. ఇక్కడ రూల్స్లో ఇదొక పార్ట్ ఉంది, ఇదొక పార్ట్ ఉంది. నెక్స్ట్ ఫార్మ్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ అపెండిసెస్ ఇచ్చాడు. సో అపెండిసెస్లో ఇలా అపెండిక్స్ అని కానీ ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ అపెండిక్స్ దగ్గరకు వచ్చి ఆ కంటెంట్ అనేది చెక్ చేయాలి. ఓకే, సో మొత్తం ఎన్ని అపెండిక్స్లు ఉన్నాయి? 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి మొత్తం. ఆ 10లో మళ్ళీ 10 అనేది ద పెన్షన్ యాక్ట్ గురించి చెప్తుంది. ఇక్కడ మళ్ళీ 4 పార్ట్లు ఉన్నాయి వీటి గురించి. ఓకే, నెక్స్ట్ అంతా కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయి పెన్షన్స్ మీద. దీనికి రిలేటెడ్ టు 2015 అప్డేట్స్ ఉన్నాయా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ ఇచ్చినప్పుడు లాస్ట్లో అంటే పెన్షన్ ఒకసారి 2015 కూడా చెక్ చేయండి, అసలు ఏమేమి అప్డేట్స్ వచ్చాయి ఈ జీవోస్కి అక్కడ అందులో ఆ బుక్లో అనేది ఒకసారి చూసేసుకోండి. అండర్ విచ్ రూల్ ఆఫ్ ట్రెజరీ కోడ్ ద క్యాష్ వెరిఫికేషన్ ఈస్ డిస్కస్డ్? నన్ ఆఫ్ ది అబౌవ్. Under which article of Constitution of India the duties and powers of Comptroller and Auditor General is defined? Answer, none of the above. See, Constitution of Indiaలో ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్ళండి. ఆర్టికల్ 150 ఇచ్చాడు. ఆర్టికల్ 150లో పవర్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉందేమో చూడండి. అలాగే 151, 148 చెక్ చేయండి. 3 కాకపోతే ఆన్సర్ ఇదే అవుతుంది. సో మనం చూడాల్సింది పవర్స్ ఆఫ్ క్యాగ్. ఓకే, సో ఆర్టికల్ 150 చూడండి. ఆర్టికల్ ఆఫ్ 150 పవర్స్ ఆఫ్ క్యాగ్ లేదు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి 151 ఆడిట్ రిపోర్ట్స్ ఉంది. నెక్స్ట్ 148 ఇచ్చాడు, క్యాగ్ గురించి ఇచ్చాడు కానీ ఇక్కడ పవర్స్ అని లేదు. ఓకే, సో డెఫినేషన్, సో పవర్స్ కాదు అక్కడ. ఓకే, మళ్ళీ ఇక్కడ డ్యూటీస్ అని ఇచ్చాడు విడిగా. సో డ్యూటీస్ అని అడిగితే ఇది పెట్టాలి. పవర్స్ గురించి ఇందులో ఇవ్వలేదు కాబట్టి అంటే దానికి సపరేట్ ఆర్టికల్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సో ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్ అనమాట. అండర్ విచ్ అథారిటీ ఆఫ్ ఏపీ ఆర్పిఆర్ 1980 రూల్స్ an interruption in the service of a government servant entails forfeiture of his past service except abolition of office or loss of appointment owing to reduction of establishment? Answer, rule number 27. చూద్దాం. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. ఈ రూల్ నెంబర్ 27 ఎలా చూడాలో చెప్తాను నేను. ఓకే, ఎగ్జామ్లో మనం 22, 45, 65 ఇవన్నీ చెక్ చేసుకున్నా కానీ 4th వస్తాం. సో ఫాస్ట్గా చెక్ చేయడం చూసుకోండి. అంటే ఫస్ట్ మెయిన్ కంటెంట్ చూడండి. 22 దీనికి దగ్గరగా ఉందా అంటే ఇంటరప్షన్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అని ఏమైనా ఉందా 22 చెక్ చేయండి. నో, ఇంటరప్షన్ గురించి ఎక్కడ లేదు. నెక్స్ట్ వచ్చేసి 45 అంటే మెయిన్ ఫాస్ట్గా చెక్ చేయడం. మొత్తం చదువుతూ కూర్చుంటే ప్రతిదీ టైం అయిపోతుంది. సో ఇంటరప్షన్ ఇన్ ద సర్వీస్ అనే వర్డ్ ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ రూల్కి వెళ్దాం. సో 65 చెక్ చేయండి, 27 చెక్ చేయండి ఇప్పుడు. ఎస్, సో ఇది ఉంది. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, 25లోకి వెళ్దాం. సో పేజ్ నెంబర్ 25లోకి వచ్చాక నెక్స్ట్ ఏం చూడాలి? ఇక్కడ మనం abolition of office or loss of appointment owing to reduction of establishment. See, 27, rule number 27, D point. Abolition of office or loss of appointment owing to reduction of establishment. So this is the correct. అంటే రూల్ నెంబర్ 27లో మనకు ఉంది కాబట్టి రూల్ నెంబర్ 27 ఈజ్ ద కరెక్ట్. అంటే మెయిన్లో ఫస్ట్ ఇంటరప్షన్ గురించి ఉందా లేదా ఇవన్నీ ఎలిమినేట్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చాక ఇందులో అది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, ఈ లాస్ట్ పాయింట్ అనేది. ఓకే, హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ టు పర్మిట్ ద ప్రజెంట్ ఆఫ్ ఎ బిల్ బిఫోర్ లెజిస్లేటివ్ ఆఫ్ ది స్టేట్ విచ్ విల్ ఇన్వాల్వ్ ఎక్స్పెండిచర్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ ఇఫ్ voted? ఆన్సర్, గవర్నర్.
Under which authority of APRPR 1980 rules be retirement gratuity shall be lapsed to government? ఆన్సర్ నన్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చాడు, చూద్దాం. సో ఇక్కడ ల్యాప్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, రిటైర్మెంట్ గ్రాట్యుటీ షాల్ బి ల్యాప్స్డ్. సో రూల్ నెంబర్ 46, 45, 47 చెక్ చేయండి. 45, 46, 47లో. ఓకే, 45, 46, 47 అమౌంట్ ఆఫ్ పెన్షన్ గురించి, 46 రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి, 47 ఇది. సో రిటైర్మెంట్ గ్రాట్యుటీకి దగ్గరగా ఉంది 46. సో పేజ్ నెంబర్ 55. 55లో ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు. ల్యాప్స్డ్ గురించి ఏమైనా ఉందా లేదా చెక్ చేద్దాం, లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. అక్కడ ల్యాబ్స్ గురించి అయితే కనిపించట్లేదు. సో చెక్ చేయండి. ఓకే, ఫాస్ట్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ ల్యాబ్స్ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఈ రిటైర్మెంట్ గ్రాట్యుటీలో. సో నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. ట్రెజరీ బిల్ రిజిస్టర్ షాల్ బి మెయింటైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఏపీడీసీ ఫామ్. ఏపీడీసీ ఫామ్ 70. సో ఈ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2లో ఇక్కడ ఎక్కువగా ఏమి ఇస్తున్నాయి, అసలు ఏమేమి ఉన్నాయి? అపెండిక్స్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇదంతా ఇచ్చేసి ఇది ఏ అపెండిక్స్ నెంబర్ అని అడుగుతాడు, అపెండిక్స్ 2. సో కంటెంట్స్ నుంచి ఆన్సర్ మనం చెక్ చేసుకోవడమే. ఓకే, ఆప్షన్లో అపెండిక్స్ 1, 2, 3 ఈ నెంబర్స్ ఇస్తాడు, ఇవి ఇస్తాడు. సో మనం ఇవి చెక్ చేసుకుని అపెండిక్స్ నెంబర్ అంతా ఆన్సర్ పెట్టడమే. సో ఫస్ట్ వన్ అంతా హాఫ్ అంతా కూడా అపెండిక్స్ల గురించి ఉంటుంది. సో అపెండిక్సెస్ ఇక్కడ మనకి అపెండిక్సెస్ 27 ఉన్నాయి. సెకండ్ పార్ట్ అంతా మనకి ఫామ్ నెంబర్స్ ఇచ్చాడు. సో క్వశ్చన్ చూడండి, ఏపీడీసీ ఫామ్ 70 అంటే ఫామ్స్ గురించి ఇచ్చాడు. సో ఫామ్ 14, 15 చెక్ చేయండి. ఓకే, మనకేం కావాలి? ట్రెజరీ బిల్ రిజిస్టర్ కావాలి. ఓకే, మెయింటెనెన్స్. ఇప్పుడు అది ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకుందాం. సో ఫామ్స్లోకి వెళ్ళి 14, ఇక్కడ ఫామ్స్ 139 నుంచి ఉన్నాయి. సో ఫామ్ 14 చూడండి, రిజిస్టర్ ఆఫ్ చెక్స్. మనకి ఇక్కడ ఏముంది? ట్రెజరీ బిల్ రిజిస్టర్. సో ఇది కాదు. నెక్స్ట్ 5, క్యాష్ బుక్ ఇన్ డిపార్ట్మెంటల్ ఆఫీసెస్. సో ఇది కాదు. 70కి రండి, ట్రెజరీ బిల్ బుక్. ఎస్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే అకౌంట్ కోడ్ వాల్యూమ్ 2, ఈ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2లోంచి చాలా క్వశ్చన్ మనకి మినిమం 8 to 9 క్వశ్చన్స్ అయినా వస్తున్నాయి. సో ఏం చేస్తారంటే ఇందులో కూడా ఈ క్వశ్చన్స్ సెర్చ్ చేయడం చాలా ఈజీ. ఫామ్ నెంబర్ చూసుకుంటారు, అపెండిక్స్ నెంబర్ చూసుకుంటారు, వాడు ఏది అడిగితే అది ఇక్కడ ఆన్సర్ పెడతారు. Under which article of Constitution of India the exemption of the property and income of the state from union taxation? Article 289. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్స్ చెక్ చేయండి, ఆ ఆర్టికల్ దగ్గర అది ఉంటుంది. వాడు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికేస్తుంది. Under the rules of APRPR 1980, the benefit of commutation of pension on compulsory retirement has been extended with effective from dash 17/4/2001. ఇక్కడ క్వశ్చన్లో కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఆన్ కంపల్సరీ రిటైర్మెంట్ అన్నాడు. సో కంపల్సరీ రిటైర్మెంట్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ అదే కంటెంట్స్లో ఎక్కడుందో చూడండి. కంపల్సరీ రిటైర్మెంట్ సో ఇక్కడ ఉంది 39 రూల్ నెంబర్, పేజ్ నెంబర్ 45. సో పేజ్ నెంబర్ 45 దగ్గరికి రండి. అక్కడ కమ్యూటేషన్ పెన్షన్ గురించి ఇచ్చాడు వీడు. కంపల్సరీ రిటైర్మెంట్ ఇక్కడ ఇచ్చాడు. కమ్యూటేషన్ పెన్షన్ గురించి ఇక్కడ ఇచ్చాడు. కంపల్సరీ రిటైర్మెంట్ ఇక్కడ డేట్ ఎక్స్టెన్షన్ 17/4/2001. సో ఆప్షన్ కూడా అదే. ఓకే,
Custody of suitors' deposits and other monies received by public servants and courts is discussed under Article of Dash Constitution of India. Article 284. So direct question idi. Under which authority of APRPR 1980 rules, the notice of at least 3 months shall be given to government servant in permanent employment before his services dispensed with on the abolition of his permanent post. Rule 38. సో ఇక్కడ ఆన్సర్ రూల్ 38 ఉంది. ఒకసారి చెక్ చేద్దాం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ రిలవెంట్ ఉందో లేదో. రూల్ 38లో రూల్ 38 కంపెన్సేషన్ పెన్షన్ ఉంది 45 పేజ్. సో గో టు 45 పేజ్. See 45 పేజ్ నెంబర్. కంపెన్సేషన్ పెన్షన్ దగ్గర the notice of at least 3 months shall be given to government servant in permanent employment before his services dispensed with on the abolition of his permanent post. సో ఆ లైన్ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఎస్ సి సెకండ్ పాయింట్ ఉంది. సో రూల్ 38లో సెకండ్ పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్ రూల్ 38 ఈజ్ ద ఆన్సర్. ఓకే. Parliament may by law to vary or revoke whether prospectively or retrospectively the conditions of service of officers of certain services under Article Dash of Constitution of India. Answer none of the above. Find out the rule of APRPR 1980. A government servant completed 25 years of service or is left with 5 years of service before the date of retirement. The head of the department shall send particulars to Accountant General for determining qualifying service. Answer none of the above. See ఇక్కడ ఆప్షన్స్ టు క్వశ్చన్ వెళ్ళండి. ఆ రూల్ నెంబర్స్కి ఆ కంటెంట్ లేకపోతే కనుక నన్ ఆఫ్ ది అబౌవ్. సో మూడింటికి కూడా ఆ రెలవెంట్ కంటెంట్ ఏమి ఉండదు. సో నన్ ఆఫ్ ది అబౌవ్ పెట్టాలి. The Legislative Assembly of a state shall have power on vote on account, votes of credit and exceptional grants under Article of Dash of Constitution of India. Article 206. Sanction of family pension where records are destroyed on account of flood, fire, etc. as per APRPR 1980 rules. Answer none of the above. సి క్వశ్చన్ చూడండి. శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. రూల్ 29 చెక్ చేయండి. ఎడిషన్ టు క్వాలిఫైయింగ్ సర్వీస్. సో శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది లేదు. రెండోది రూల్ 46 చెక్ చేయండి ఒకసారి. రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి రిటైర్మెంట్ గ్రాట్యుటీ గురించి ఉంది. సో అది కూడా కాదు. నెక్స్ట్ రూల్ 15C ఆఫ్ అపెండిక్స్ 1 అని ఉంది. సో అపెండిక్స్ 1లో రూల్ 15 ఇవన్నీ రూల్ నెంబర్స్ కదా. అపెండిక్స్ 1లో రూల్ 15లో సి చూడాలి. సో ఇది 95 పేజ్ నెంబరు. రూల్ 15. See, this is the rule 15. A, B, C. మనం చూడాల్సింది ఏంటి? శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది చూడాలి ఇందులో. సో సి టాపిక్లో శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ గురించి ఏమైనా ఉందా ఒకసారి ఫాస్ట్గా చెక్ చేసుకోండి ఈ పాయింట్ని. సో అలాంటిదేమీ లేదు.
సి రూల్ 15Cలో శాంక్షన్ ఆఫ్ యాంటిసిపేటరీ పెన్షన్ ఆర్ ప్రొవిజన్ పెన్షన్ గురించి ఉంది. ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్. ప్రిస్క్రైబ్డ్ చలాన్ ఫామ్ ఈజ్ ఫార్ములేటెడ్ ఇన్ ఏపీడీసీ ఫామ్ నెంబర్ డాష్. ఇక్కడ ఏపీడీసీ ఫామ్ నెంబర్ 62, 52, 64 ఉంది. ప్రిస్క్రైబ్డ్ చలాన్ ఫామ్ కావాలి. 62 చూడండి, లేదు. ప్రిస్క్రైబ్డ్ చలాన్ ఫామ్ లేదు. నెక్స్ట్ 52, అది లేదు. 64 డిపాజిట్ రీపేమెంట్ బిల్. సో ప్రిస్క్రైబ్డ్ చలాన్ ఫామ్ అనేది ఈ మూడిట్లోనూ లేదు. ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్. Parliament may by law formulate principles for determining when a sale or purchase of goods takes place in any of ways under Article of Constitution of India. Article 286. Next question. Restoration of commuted portion of a pension will be made after completion of 15 years under which rule of APRPR 1980. Appendix 4. సో ఈ క్వశ్చన్ ఎలా సెర్చ్ చేయాలో చూద్దాం. సి ఆంధ్రప్రదేశ్ రివిజన్ పెన్షన్ రూల్స్లో అపెండిక్సెస్ ఉంటాయని చెప్పాను కదా, అపెండిసిస్. సో అందులోకి వెళ్ళిపోయి ఆన్సర్ టు క్వశ్చన్ చెక్ చేయండి. అపెండిక్స్ 6 చూడండి ఫస్ట్. అపెండిక్స్ 2, అపెండిక్స్ 3, అపెండిక్స్ 4, 6. వెరిఫికేషన్ అండ్ ఆథరైజేషన్ ఆఫ్ పెన్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్లాస్ 4 అండ్ అదర్ లో పెయిడ్ ఎంప్లాయీస్ నుండి మనకు కావాల్సింది ఏంటి? రిస్టోరేషన్ ఆఫ్ కమ్మిటెడ్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ అని ఉండాలి, కానీ ఇది లేదు. సో నెక్స్ట్ 4 చూడండి. ఎస్. సో ఆన్సర్ 2. The Finance Commission of India is comprises of the following as per the Articles of Constitution of India. Chairman and 4 members. Find out the rule of APRPR 1980. It is mandatory to recover the amounts if any loss caused or misappropriated the government on conclusion of the disciplinary proceedings from the legal heirs in the event of death of the government servant. ఆన్సర్ రూల్ 9, సబ్ రూల్ 7. సి ఏపీఆర్పిఆర్ 1980లో రూల్ 9 ఓపెన్ చేయండి. అందులో మొత్తం 8 పాయింట్స్ ఉంటాయి. అందులో 7th పాయింట్ దీని గురించి, ఈ ఆన్సర్ గురించి మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆ క్వశ్చన్ గురించి ఉంటుంది. ద పీరియాడికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ట్రెజరీ డన్ బై ద ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి సెండ్ టు ద డాష్. నన్ ఆఫ్ ది అబౌవ్ ఇచ్చాడు. Find out the rule of APRPR 1980. The pension sanctioning authority may, by order in writing, withhold or withdraw a pension or a part thereof, whether permanently or for a specific period, if the pensioner is convicted of a serious crime or is found guilty of grave misconduct. Answer రూల్ 8 ఇచ్చాడు. ఏపీఆర్పిఆర్ ఓపెన్ చేయండి. అందులో రూల్ 8 వచ్చేసి మనకి ఫ్యూచర్ గుడ్ కండక్ట్ అని ఉంటుంది. సో రూల్ 8 ఓపెన్ చేశాక రూల్ 8 వచ్చేసి పేజ్ నెంబర్ 4లో ఉంది. సో ఇక్కడికి రండి. బి పాయింట్ చూడండి. సేమ్ టు సేమ్ క్వశ్చన్ ఏది ఇచ్చాడు అదే ఉంది ఇక్కడ. పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ మే బై ఆర్డర్ ఇన్ రైటింగ్ విత్హోల్డ్ ఆర్ withdraw a pension, a part thereof, whether permanently or for a specified period, if the pensioner is convicted of a serious crime or is found guilty of grave misconduct. See, అదే ఉంది ఇక్కడ. సో రూల్ నెంబర్ 8 is correct answer. Receipt and disbursement of monies relating to the union government in the treasuries of the state of Andhra Pradesh is discussed in which treasury rule? TR 34. Quote the article of Constitution of India under which the borrowing by the government of India has time to time be fixed by Parliament by law and giving guarantees. Article 292.
Quote the authority of APRPR 1980, a fraction of a year equal to 3 months or more shall be treated as a completed 1/2 year while calculating the length of service of retired employee. రూల్ 45 ఇచ్చాడు, చూద్దాము. రూల్ నెంబర్ 45, పేజ్ నెంబర్ 50. సో గో టు పేజ్ నెంబర్ 50. A fraction of a year equal to 3 months or more shall treated as అని ఉండాలి మనకి, హాఫ్ ఇయర్ లైక్. సో ఎక్కడుందో చూద్దాం. ఇదిగో. సో 3rd పాయింట్ 4th పాయింట్ ఉన్నాయి క్వశ్చన్లో. దానికి ఆన్సర్ మనకి రూల్ 45 ఇస్ ద ఆన్సర్. As soon as the grants under Article 203 of Constitution of India have been made in the Assembly, there shall be introduced a bill called Appropriation Bill. Under which rule of Treasury Code the safe custody articles deposited by the depositing officer at a treasury have to be withdrawn once in 3 years for verification? Instruction option 1 is correct. Quote the authority of APRPR 1980, the relinquishment of right to receive retirement gratuity is not permissible. Answer none of the above. Under which article of Constitution of India the Contingency Fund of India provided for the purpose of meeting unforeseen expenditure pending authorization of such expenditure by the Parliament of. Quote the authority of APRPR 1980, the relinquishment of right to receive retirement gratuity is not permissible. Answer none of the above. Under which article of Constitution of India the annual payments to certain Devasthanam funds? Article 290A. In the case of civil court deposits, the presiding judge of each civil court should record a certificate in the extract ledger of receipts transmitted to the treasury at the end of every dash as per AP Accounts Code Volume 2 quarterly. The state which are in need of financial assistance are granted grants in aid. The amount is left to be determined by the Parliament under which article of Constitution of India? Article 275. Instructions issued to government servants for keeping public monies on hand and verification of cash balance is defined in which treasury rule? SR 1 and 2 of TR 11. As per article of Constitution of India, the reports of the Comptroller and Auditor General of India relating to the accounts of the Union shall be submitted to the dash, none of the above. No medical examination is required for accommodation of pension applied for within a period of dash from the date of actual retirement from the service as per APPR 1980 rules. Answer 1 year. C question ki appendix 4 లో మెడికల్ ఎగ్జామినేషన్ డిస్పెన్స్డ్ విత్ ఇన్ సర్టెన్ కేసెస్ 131 పేజ్లోకి వెళ్ళండి. సి 131 పేజ్లో మెడికల్ ఎగ్జామినేషన్ డిస్పెన్స్డ్ విత్ ఇన్ సర్టెన్ కేసెస్ కమ్యూటేషన్ వితౌట్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ విత్ ఇన్ 1 year అని ఇచ్చాడు. సో ఇది ఆన్సరు ఇక్కడ ఉంటుంది. అందుకే కంటెంట్స్ని ఒకసారి సరిగ్గా చూసుకోండి. అపెండిసిస్ నెక్స్ట్ రూల్ నెంబర్స్ అంటే అవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కంటెంట్స్ చూసుకోండి చాలు. అంటే ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఈ క్వశ్చన్ పలానా అపెండిక్స్ దగ్గర చూసాము అనే ఐడియా వస్తే చాలు.
Under which article of Constitution of India the duties levied by the Union but collected and appropriated by the state is explained? Article 268. The salary and other amenities of Comptroller and Auditor General of India are determined by which authority as per Constitution of India? By the Parliament. Quote the authority of AP RPR 1980, a government servant who attains the age of superannuation while under suspension should be allowed to retire on the due date of superannuation, but pensionary benefits cannot be settled until the conclusion of the inquiry or disposal of charges. Rule number 52. The Comptroller and Auditor General of India is appointed by whom as per Constitution of India? None of the above. As per Articles of Constitution of India, a statement of the estimated receipts and expenditure of the state for each financial year has to be laid before the two houses of the legislature. This statement is known as Annual Financial Statement or Budget. Under which authority of AP RPR 1980 the retirement gratuity is not admissible to the second wife? None of the above. Under which article of Constitution of India the appropriation bill is explained? None of the above. Under which authority of AP RPR 1980 the pensioner should obtain prior approval of government if she wishes to accept any employment under any government outside India? Answer: none of the above. Under which article of Constitution of India the supplementary appropriations are in addition to the total authorized grant and has to be obtained? Answer: Article 205. The interest shall be allowed on delayed payment of retirement gratuity with the concurrence of dash as per AP RPR 1980 rules. Finance Department in Government. The service rules like AP state and subordinate rules, fundamental rules, etc. are issued in exercise of the powers conferred by the proviso to which article of the Constitution of India? None of the above. Under which rule of AP RPR 1980 the payment family pension is admissible till life to mentally retarded son or daughter on the event death of father or and mother? None of the above. In which article of AP Accounts Code Volume 2 the plus and minus memoranda is described? None of the above. ఏపీ అకౌంట్స్ కోడ్ వాల్యూమ్ 2 అంతా కూడా ఆర్టికల్స్ గురించి ఉంటుంది. డైరెక్ట్ కంటెంట్స్లోంచి ఆర్టికల్ నెంబర్ చూసి ఆన్సర్ చేయొచ్చు. యాజ్ పర్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా prior recommendation of whom is required to bills affecting taxation in which states are interested? None of the above. Quote the article under Accounts Code Volume 2 the procedure of security deposits received and their maintenance is explained. Article 64. In which article of Constitution of India taxes and profession, trades, callings and employments is described? None of the above. If a government servant dies in the first year of qualifying service, how to regulate the payment of retirement gratuity as per RPR 1980 rules? Option 1 is correct. In which article of AP Account Code Volume 2 the receipts and payments on account of the Reserve Bank originating in a state treasury or sub-treasury is discussed? Article 11. The Parliament may increase any of the duties or taxes by surcharge for the purposes of the Union as per article of Constitution of India? Article 271. Quote the rule of AP RPR 1980 the pension contains a fraction of a rupee shall be rounded to next higher rupee. Rule number 45. Quote the article of AP Account Code Volume 2 in which the daily totals of receipts and payments should be carried from the personal ledgers
into the register of personal deposits. Article 70. The children of predeceased son is eligible for gratuity under which rule of APRPR 1980? Rule 46. In which article of pension code the conditions of re-employment of a person retired on superannuation is discussed? Article 520. As per AP Accounts Code Volume 2, each transfer slip should be given a serial number and new series of numbers should be started at the beginning of each month. Find out the authority of APRPR 1980. The pro rata pension and gratuity etc. is admissible to persons on absorption in or under a corporation, company or body. None of the above. As per AP Accounts Code Volume 2, the treatment of any amount of fund surplus or deficit found in treasury balance is explained. Article 54. Quote the authority of AP RPR 1980 rules where the share is payable to married minor girl in whose favor of a valid nomination subsists, the share shall be payable to her husband. None of these. As per provisions of AP Accounts Code Volume 2, in which form the alteration memorandum is prepared? TA 9. Quote the authority of Constitution of India, the accounts of the Union and of the states are explained. None of the above. A government servant may at any time cancel a nomination by sending a notice in writing to the concerned authority under which rule of APRPR 1980? Answer Rule 49. Find out the maximum percentage of family pension is eligible to commute. Not eligible. As per APRPR 1980 rules, the period of overstay beyond the age of superannuation in the case class 4 employees dealt with under which rule is? Rule 42. Under which authority of APRPR 1980 rules, the government is competent to relax the rules of APRPR 1980 in any particular case? None of the above. Find out the article of the Constitution of India. The consolidated funds and public accounts of India and of the states are discussed. Article 266. If a person who immediately before his retirement was gazetted government servant can accept any commercial employment without obtained permission of government on expiry of 2 years. 2 years. Service as an apprenticeship shall qualifying service for the purpose of pensionary benefits as per GOMS number dash. Option 2 is correct. Under which authority of APRPR 1980 rules, on the death of a widow or remarriage, her share of the family pension shall become payable to her eligible child? Answer Rule 50. Which of the following pairs are wrongly matched? See ఇక్కడ ఆ రూల్ నెంబర్కి వెళ్ళి చూసుకోవాలి. ఆల్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనమాట. రాంగ్లీ మ్యాచ్డ్ అని అడిగాడు కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్ ఆన్సర్. The amounts should be drawn for payment of services already availed like a secret services, professional and special services diet charges in the APTC form. Select the form in which the above items are drawn. APTC form number 58. Find out the committed value amount of 6,000 rupees of a superior government servant who died while in service, which is payable to the spouse. Answer nil. As per Treasury Code rule, instructions regarding currency chest transactions and currency chest slips are discussed in APDC Appendix 10. Which pension is granted to an officer is selected for discharge owing to the abolition of a permanent post unless he is appointed to another post? Compensation pension. The subject of sanction of provisional pension is discussed in the following rule of APRPR 1980, Rule 52. By whom the cipher code and treasury agencies private check signal books are supplied to the district treasury officer and sub treasury officer. Quote the rule of APRPR 1980, a government servant shall not earn two pensions in the same service or
post at the same time or by the same continuous service. None of the above. The authority competent to request the branch of State Bank which conducts treasury business on a recognized holiday to keep it open to conduct treasury transactions. Answer none of the above. A last grade government employee year of birth is shown as 1962. His date of retirement date is. Answer none of the above. Under which government order the effect of national increment due on the day following the date of retirement purely for the purpose pensionary benefits, subject to the condition that this should not be considered for any other purpose. Option 1 is correct. Under which rule of APRPR 1980 anticipatory pension is granted? None of the above. When shall a no due certificate be served to the officer? 1 year before retirement. Taxes levied and collected by the Union and distributed between the Union and states described in which article of Constitution of India? Article 270. Which expression includes a crime involving an offence under Official Secrets Act 1923? Serious crime. Who is competent authority to issue a certificate on the basis of collateral evidence if any portion of service rendered by a government servant is not capable of being verified in any manner? Answer head of the department. Quote the authority of APRPR 1980. The last paid run shall be treated as emolument for the fixation of pension under Rule 45(2) of APRPR 1980 instead of average of last 10 months emoluments. Option 3 is correct. In which article of Constitution of India the tenure of office of person serving the Union or state is explained? None of the above. Quote the authority of AP Account Code Volume 2 under which the instructions on transactions on behalf of railways is explained in the accounts of the central and state governments. Article 9A. Quote the article of Constitution of India provision for protection of existing officers of certain services is discussed. Question deleted by APPSC. The distribution of net proceeds of taxes between central and states is discussed in which article of Constitution of India? Article 280. The apprentice service rendered, if any, prior to joining the government service is to be dealt under the following rule of APRPR 1980. Answer none of the above. See viewers, మీరు పేపర్ అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ పాటికి అన్నీ కూడా ఎక్కువగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోంచి అలాగే APRPR 1980లోంచి అలాగే ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 నెక్స్ట్ అకౌంట్ కోడ్ వాల్యూమ్ 2 వీటిలోంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగాడు. మోర్ దెన్ 90% అన్నీ ఆ క్వశ్చన్సే. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సో మచ్.